హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు స్వీట్ రెసిపీ మడత కాజాల రెసిపీ. నేను ఒక కప్పు మైదా పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నూనె వేసుకొని దాన్ని చపాతీ పిండిలా కలుపుకుందాం. ఓకే, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలా. కలుపుకొని ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం ఒక ముద్దలు చేసుకుందాం. ఓకే, చపాతీ ముద్దలు చేసుకుందాం. నాకు ఒక 5 ముద్దలు వచ్చినాయి. ఇదిగోండి, ఒక 5 ముద్దలు వచ్చినాయి. ఇది నేను ఇప్పుడు చపాతీ వేసుకుంటాను. ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఇదిగోండి, నేను ఇలా రౌండ్గా చపాతీ వేసుకున్నా. దీని మీద మనం మైదా పిండి కొంచెం నూనె వేసుకొని ఇది మిక్స్ చేసుకుందాం. ఈ పక్కన బౌల్లో నేను షుగర్ తీసుకున్నాను. ఓకే, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది బౌల్లో నేను షుగర్ తీసుకున్నా. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మనం ఇది షుగర్ స్టెప్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నా. ఓకే, ఇది స్టవ్ మీద పెట్టుకున్నా. నేను ఈ పై సైడ్లో నేను చపాతీ చేసుకున్నాను, రౌండ్గా చేసుకున్నా. దీని మీద అది మనం మిక్స్ చేసుకున్న అది వేసుకొని మనం ఇలా స్ప్రెడ్ చేద్దాం. తర్వాత ఇలాగా కాజాలు మొత్తం చపాతీ వేసి మొత్తం రౌండ్గా చేసుకొని ఇలా కాజాలు చేసుకున్నా. ఓకే, ఇవి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. ఇలా మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకున్నా. నేను పక్కన ఆయిల్ కూడా పెట్టుకున్నా. ఆయిల్ హీట్ అయ్యింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి వేసుకున్నాం కాజాలు. ఓకే, ఇలాగ మొత్తం వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ పక్కనే షుగర్ సిరప్ కూడా రెడీ అయింది. ఓకే, మడత కాజాలు కూడా రెడీ అయిపోయినాయి. ఫ్రై చేసుకున్నా. ఈ షుగర్ సిరప్ రెడీ అయిన సిరప్ దీంట్లో మడత కాజాలు వేసేసుకున్నాం. ఓకే, ఇలా వేసుకొని ఒక 10 మినిట్స్ ఈ సిరప్లోనే ఉంచుదాము. 10 మినిట్స్ తర్వాత ఇది బాగా అబ్జర్వ్ అవుతుంది షుగర్ సిరప్ కాజాలకి. ఇదిగోండి, నేను తర్వాత ఇలా తీసుకొని బౌల్లో పెట్టుకున్నా. మడత కాజాలు ఇస్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.